బాగున్నారా అందరూ? ఏమండి, నేను ఇప్పుడు పెసరట్లోకి అల్లపు చట్నీ చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో చూపిస్తానండి. ఇంకోండి, పచ్చిమిర్చి, టమాటాలు 3, ఉప్పు, అల్లం అండి, జీలకర్ర కొంచెం. ఇప్పుడు ఇవి పచ్చివి అన్నీ మిక్సీ పెట్టేసుకోవాలండి. చింతపండు కూడా వేసేస్తున్నాను. తిరగమూత పెట్టేసుకుందామండి. ఇంత ఆవరబెట్టి నూనె పోసాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలండి 2, కరివేపాకు, ఎండుమిర్చి, కొత్తిమీర, కొంచెం బెల్లం కూడా వేసానండి. అల్లం చట్నీ కదా, టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో కొంచెం బెల్లం కానీ చక్కెర కానీ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి, మనం అన్నీ పచ్చి వేసాం కదా. ఇలా తిరగమూత పెట్టుకొని 10 నిమిషాలు అలా చక్కగా వేయించుకోవాలి. చాలా బాగుంటుంది పెసరట్లోకి కాంబినేషన్ అండి ఇది. ఇంకోండి, అంతే కొత్తిమీర కరివేపాకు అంతా వేసాం కాబట్టి చక్కగా ఇలా 10 నిమిషాలు అలా బాయిల్ చేసుకోవాలి చక్కగా స్టవ్ మీద. ఇంకా మనం ఇంతా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అల్లపు చట్నీ అండి. ఏమండి, ఉల్లిపాయ, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అండి. ఇప్పుడు మనం పెసరట్టు వేసుకుందాం. సూపర్ కాంబినేషన్ ఉండే. మీరు ఇలా ఎప్పుడైనా ట్రై చేయకపోతే అల్లపు చట్నీ అయితే పెసరట్టు ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. వెళ్తూ ఒక లైక్ కొట్టండి చూసేసి.